భారతీయ జనతా పార్టీ సభ్యులు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను వారిని సభ ద్వారా అడుగుతా ఉన్నా, రేపు జరిగే ఎన్నికల తర్వాత కనీసం ఒక సంవత్సరం ఇవాళ మీరు తీసుకున్నటువంటి 10 రూపాయల ఏ ఛార్జీలు అయితే తగ్గింపు తీసుకున్నారో ఒక సంవత్సరం పాటైనా కొనసాగిస్తామనేటువంటి ఒక విశ్వాసం ఈ భారతదేశ ప్రజలకు ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ దానికి సంబంధించిన తగ్గింపులు, దానికి సంబంధించిన ప్రక్రియ, ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. నేను గౌరవ సభ్యుని ఒకటే, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మనం ఏ విధంగా డాలర్కు సంబంధించిన లేకపోతే పెట్రోల్కి సంబంధించిన లేకపోతే జిఎస్టీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థికంగా ప్రభావం చూపెడుతున్నాయో మీరు చూసినారు. సో ఈ అంశం మీద కూడా నేను వారు ఒకటే సూటిగా నాకున్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు బయట కూడా, మీరు ఇవాళ తక్కువ చేసినటువంటి ఏదైతే ఉందో 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినారు, లేదా భవిష్యత్తులో ఇది సంవత్సర కాలం పాటు కనీసం ఇప్పుడు తక్కువ చేసినటువంటి మాట ఒకటి ఏదైనా మాట తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఒక సంవత్సరమైనా దాన్ని అమలు చేయాలి అధ్యక్ష. కాగానే రేపు విపరీతంగా పెంచేటువంటి ప్రయత్నం జరగదు అనేటువంటి మాటను గౌరవ సభ్యులు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాకు ప్రజల యొక్క ఆకాంక్షను ఈ సందర్భంగా గౌరవ సభ్యులు తెలియజేస్తారు. ఎన్నికల కొరకే వ్యవస్థ నడుపుతున్నటువంటి విధానాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేమేం తెలంగాణ ప్రభుత్వం తరఫున కొత్తగా పన్నులు విధించింది కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాన్ని కానీ తీసుకున్నది లేదు. నేను గౌరవ సభ్యుని ఒకటే, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మనం ఏ విధంగా డాలర్కు సంబంధించిన లేకపోతే పెట్రోల్కి సంబంధించిన లేకపోతే జిఎస్టీకి సంబంధించిన అంశాలు ఏ విధంగా రాష్ట్రాల మీద ఆర్థికంగా ప్రభావం చూపెడుతున్నాయో మీరు చూసినారు. సో ఈ అంశం మీద కూడా నేను వారు ఒకటే సూటిగా నాకున్నటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు బయట కూడా, మీరు ఇవాళ తక్కువ చేసినటువంటి ఏదైతే ఉందో 4 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినారు, లేదా భవిష్యత్తులో ఇది సంవత్సర కాలం పాటు కనీసం ఇప్పుడు తక్కువ చేసినటువంటి మాట ఒకటి ఏదైనా మాట తీసుకుంటే నిర్ణయం తీసుకుంటే ఒక సంవత్సరమైనా దాన్ని అమలు చేయాలి అధ్యక్ష. కాగానే రేపు విపరీతంగా పెంచేటువంటి ప్రయత్నం జరగదు అనేటువంటి మాటను గౌరవ సభ్యులు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాకు ప్రజల యొక్క ఆకాంక్షను ఈ సందర్భంగా గౌరవ సభ్యులు తెలియజేస్తారు.